ఎవరు బాగు చేయలేకపోతున్నారని దిగులు పడుతుందంట. తనంట అంట్లు లోతులు ఆ పిల్లతో అంటుందంట, ఎవరు లేక ఎవరు చెప్పుకోవాలో తెలియక, అమ్మాయి మన అయ్యగారికి కుష్టి వ్యాధి వచ్చింది, కుష్టి వ్యాధి తగ్గదేక, నా భర్త చచ్చిపోయినట్టేను, మా జీవితాలు అయిపోయినాక అని ఏడుస్తున్నాను. బుడ్డమ్మాయి చెప్పుకోలేదు. ఈ బుడ్డమ్మాయికి ఎందుకు చెప్పుకుందో మరి తెలియదు, దేవుడు ఎవరు చెప్పించాడేమో. సువార్తకి పెద్ద చిన్న తేడా లేదు. ఒక్కొక్కసారి ఆ వాక్యం సరిపోద్ది మనకి వింటున్నప్పుడు. అందుకే ఆ వాక్యం ఆ పిల్లలోటి కూడా చెప్పించాడేమో. ఆ పిల్ల అంటుంది, అమ్మగారు మా ఊర్లోనే పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు, అసలు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేసింది. అది ఎంతలో జబ్బు అయినా, అది కుష్టి వ్యాధి అయినా, పోలియో అయినా, ఎయిడ్స్ అయినా, ఏదైనా తగ్గిపోద్దమ్మా అని బుడ్డపిల్ల సాక్ష్యం చెప్పింది. ఆ పిల్ల సాక్షిని ఎంత గొప్పగా పనిచేసిందంటే ఏమంటది, అమ్మాయి బుడ్డమ్మాయి నిజమేనా, మీ దేవుడి పేరేంటి? మా దేవుడి పేరు యెహోవా దేవుడు. మా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మా దేవుడు ఎరుకో గోడలను కూల్చేశాడు, మా దేవుడు సర్వశక్తివంతుడు, మా దేవుడు మాట అన్నాడంటే కార్యము జరిగిపోద్ది, అంతే, ఏదైనా జరిగిపోయింది అని బుడ్డపిల్ల చెప్పింది. ఆ సాక్ష్యం ఆ అమ్మాయికి బాగా నచ్చింది. నచ్చి బుడ్డపిల్ల అంది, అమ్మాయి ఏ దేశంలో ఉంటారు వాళ్ళు, ఎక్కడ ఉంటారు అంటే, మాది షోమ్రోను, అక్కడ ఉంటాడు మా ప్రవక్త, అక్కడే నివాసం ఉంటాడు, ఆయన కళ్ళు మూస్తే దర్శనం వచ్చేసింది, మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా ఇక్కడ చెప్పేస్తాడు ఆయన దగ్గరికి వెళ్తే పని అయిపోయిందమ్మా అంత బుడ్డపిల్ల అనగానే ఆ మాట అమ్మాయికి బాగా నయమాను వారికి నచ్చింది అన్నమాట. ఇప్పుడు అంతేకమ్మాయి, ఎవరైనా బాధపడుతున్నారు, ఏదైనా జబ్బు చేసింది, అమ్మ పలానా చోట డాక్టర్ గారు ఉన్నాడమ్మా, అక్కడికి వెళ్ళనమ్మా, మంచి మందులు రాస్తాడమ్మా అంటే వెళ్తాంగా, వెళ్ళి చక్కగా మందులు రాపించుకొని ఎంత ఖర్చు అయినా పడి వెళ్ళి ముందు ఆ మందులు తెచ్చుకుంటాం తృప్తి కోసమైనా, అవునా? అట్లాగే మరి ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చిపోతుంది, స్వస్థ వచ్చేస్తుంది, ఆయన చేస్తే చెయ్యొస్తే చాలమ్మా అన్నారనుకో, మనకి ఎలాగుంది అయితే ఎలాగుతుందా? అలాగే ఆనాటి కాలంలో అన్యురాలు దేవుడి శక్తి ఎరిగిన మనిషా తెలియదు కదా, వాళ్ళు ఎవరు మొక్కుతారు? రిమోను దేవతలు మొక్కుతారు. కిరణ్మయ్యి మౌనంగున్నాను. రిమోను అంటే ఎవరంటే దేవత. ఆ దేవతకి ఏం చేస్తారంటే వాళ్ళు మొక్కులు మొక్కుతారంట. దేవతకు మొక్కే వాళ్ళు యెహోవా దేవుడు తెలుసా, యేసుక్రీస్తు వారు తెలుసా? తెలియదు కదా. ఆ రిమోను గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయడం అలవాటు, వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటారు, పూజ చేస్తారు, సామాన్లు గడి వెలిగిస్తారు, అయ్యే కానీ వాళ్ళకి ఒక ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ఈ పిల్ల ఏం చేసింది ఇక్కడ చూడండి, 5వ అధ్యాయం చదువుదాం ఒక్కసారి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేను కానీ అతడు కుష్ఠరోగి. సిరియాలు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారంతటి నుండి ఒక చిన్నదానిని చేరుకొని తేగా అది నయమాను వారికి పరిచారము చేయించుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని చెప్పిందంట. దేవునికి స్తోత్రం అమ్మా, చెప్పాలి. దేవుడు అంట పరిశీలిస్తూ ఉంటాడంట. ఎవరెవరిని ఎలా పరిశీలిస్తాడు? అలా ప్రార్థన చేసేవాళ్ళ కాదా, వీళ్ళ యథార్థవంతులా కాదా, నీతిమంతులా కాదా, అసలు ఎవరిలో నీతి ఉందా లేదా, అసలు బలంలో చేయడానికి వచ్చింది, ఈ అమ్మాయి పవిత్రంగా ఉందా లేదా, అసలు ఈ 4 రోజులు ఎట్టుంది అని దేవుడికి తెలుసా తెలీదా? ఏమ్మా మరిగైంది ఏదైనా ఉందా? మనం చెప్పపోయినా ఆయన తెలుసుకోలేడా? ఏమ్మా తెలుసుకుంటాడా లేదా? మరి గెహాజీ అనేవాడు ఉన్నాడు. ఈ నయమాను కుష్ఠలో ఉన్నాక పరిగెత్తాడు వెనకాల పడి. ఈ గెహాజీ పాస్టర్ గారి కింద ఉన్నాడు. పాస్టర్ గారు చెప్పా పెట్టుకోకుండా డబ్బులు తెచ్చుకోవడానికి ఆ నయమాన్ అమ్మడు కూడా పరిగెత్తి డబ్బులు తెచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారి కళ్ళ ముందు దర్శనం వచ్చింది. వెంటనే గెహాజీని అన్నాడు, ఏ గెహాజీ ఎక్కడి నుంచి వస్తున్నా? అయ్యా నేను అడిగి వెళ్ళా, నేను ఏడే ఉన్నానయ్యా. వేడికి వెళ్ళలేదా? నువ్వు అక్కడికి వెళ్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఇప్పుడు ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు కొనడానికి జనాన్ని మోసం చేసి డబ్బులు బాగానే సంపాదిస్తున్నావు. ఇదిగో ఆ నయమాను గదిలో కుష్టు నీకు వచ్చేస్తుంది అన్నాడు. అట్టాగే వచ్చిందా లేదా అమ్మ? ఎంత వచ్చింది. అందుకే మనం పిచ్చి పనులు చేయకూడదు. ఒకడు మోసం చేస్తే దేవుడు మనల్ని కూడా మోసం చేస్తాడు. మనం దేవుడికి ఇష్టంగా బ్రతికేమో లేదో దేవుడు చూస్తాడో చూడ్డా? మన యథార్థత ఆయన చూస్తాడా లేదా? యథార్థవంతుల కోసం ఆయన కనుదృష్టి లోకమంతా సంచారంట. చాలా మంది ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో మోసమే టార్గెట్. మోసం చేసుకోవటం, ఒకళ్ళు మోసం చేసుకుంటున్నారు.
స్కూల్లో పిల్లలు కూడా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. కాలేజీలో పిల్లలు కూడా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఫ్రెండ్ అంట ఇద్దరు కలిసి ఆ పిల్ల కొత్తగా చేరింది కాలేజీలో. చేరితేనంట ఆ పిల్లతో అంటుందంట, నీకేం తెలియదు, నేను అన్నీ చెబుతాను, నేను చెప్పినట్టు అని ఆ పిల్లని బయటికి తీసుకెళ్ళి. ఆ పిల్ల అయితే చెడ్డ పిల్ల. ఆ పిల్ల ఒక లవర్ కాదు, 5 లవర్లు ఉంటారు, తిరుగుతుంది, పక్కనే తిరుగుతుంది. ఈ పిల్లలు కూడా ఏమనుకుంటారు? అదే అనుకుంటారు. ఈ పిల్ల వెళ్ళినాక ఈ పిల్ల మా అమ్మ తిరుగుతుంది, మా అమ్మ కొట్టి చంపేసింది నన్ను, నేను వెళ్ళిపోతానని రూమ్కి వచ్చేసి రూమ్కి వచ్చిన పిల్లని టార్గెట్ చేసింది. పిల్ల ఎట్టయినా ఈ పిల్ల జీవితాన్ని పాడు చేయాలని ప్లాన్ చేసింది. నేను చెడిపోయాను, యూత్లో కూడా చెడిపోవాలి. ఇదేగా ఈ రోజుల్లో చెడ్డ స్నేహము మంచి నడవడికినే చెడగొట్టేసేసింది. ఆ పిల్ల కాలేజీలో చేరినాక ఆ పిల్ల వాళ్ళ అమ్మతో చెబుతుంది, అమ్మ నేను ఉండనే, ఇక్కడ ఒక పిల్ల ఉంది, నన్ను పిల్ల టార్చర్ పెడుతుంది, నేను ఉండనంటే వాళ్ళ అమ్మ అంది, ఎవరు అమ్మ నేను వస్తున్నాను నాగని గబ్బబాయి వెళ్ళింది. వెళ్ళి అమ్మాయి నీకు ఏం పని, మా అమ్మాయి జోలి, ఎవరు మీ అమ్మల పేరు, మీ అమ్మ ఫోన్ నెంబర్ ఏంటి, నేను మాట్లాడాలని ఫోన్ నెంబర్ ఇస్తాను. అమ్మ నీ కూతురు ఏంటి అని అంటే వాళ్ళమ్మ అంటుంది, నా కూతురు జోలికొస్తే మామూలు ఉండదు, మీకు మీరు ఆడున్నారు ఎత్తుక్కొని వచ్చి తిడతా మిమ్మల్ని అన్న. తల్లి కూడా అంటే కూతురు ఆడుంటే తల్లి కూడా అంతే. దూడ గట్టు మీద వేస్తే గీత గట్టు మీద వేసింది అనుకో, దూడ గట్టు మీదే వేసింది. లేదు చెరువు మేస్తా, దూడ గట్టు మీద ఉండాలంటే ఉండదా? ఉండదు కదా. ఎప్పుడైనా అంతే, ఒకటే సూత్రం, ఒకటే. తల్లి అట్టుంటే పిల్లలు అట్టుంటారు. తల్లి నడక ఎట్టుండాలి? పవిత్రంగా ఉండాలి. బైబిల్ చెబుతుంది గుణవతి అయిన భార్య గురించి, గుణవతి అయిన భార్య దొరుకుంటే అరుదు అటు ముత్యం కంటే అమూల్యమైనది, ఆమె పెరిమిట ఆమె ఎందుకు నమ్మకమా ఇస్తాడు, యాడికెళ్ళినా పర్లేదు అనుకుంటాడు. మరి అట్లాగే ఉండాలా లేదా? ఈ రోజులు అట్లేరు ఆడాళ్ళు. ఎట్ట పెంచిందో చూడు కూతుర్ని, ఫోన్ చేసి ఫోన్లు ఇంకా పైకి చేయడం జరుగుతుంది. ఎమ్మటే పిల్లల్ని తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాడు. చదువు లేదు, పోదు. సంవత్సరం పోయింది. ఎవరి వల్ల పోయింది? ఒక దృష్టిలో ఆయన పిల్లవాళ్ళేగా. అందుకే ఒక కోతి చెడితే అందరూ జరగొట్టుంటారు. చెడ్డవారు మంచివారుగా ఉండేవారు. అందుకే స్నేహాన్ని, మంచి స్నేహాన్ని ఎత్తుక్కోవాలి. ఆ పిల్ల ఇంటికి వచ్చేసిన తర్వాత అనుకోకుండా ఒక మాస్టర్ గారు ఇంటికి వచ్చి, అమ్మ ఫస్ట్ ఇయర్ పోయిందంట, నీకు సెకండ్ ఇయర్ నేను చేర్చుకుంటాను, ఫస్ట్ ఇయర్ కట్టి నేను చేస్తాను, కాకపోతే కాండిషన్ కట్టండి, ఒక 10,000 అవుతుంది, కాండిషన్ కట్టండి, మెడికల్ సర్టిఫికేట్ పెట్టి చేర్చుకుంటానని ఆ పిల్లని తీసుకెళ్ళి కాలేజీలో చేర్చుకున్నాను. సెకండ్ ఇయర్ పాస్ అవుతా, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 2 పాస్ అయిపోయింది ఆ పిల్ల. మన దేవుడికి స్తోత్రం చెప్పండి. చెడ్డవారు చెడగొడితే మంచి వాళ్ళని దేవుడు బాగు చేస్తాడు లేదా? మార్గం చూపించాడుగా. ఆ పిల్ల ఇంటర్ పాస్ అయితే ఇప్పుడు మన ఎంసెట్ రాసింది, ర్యాంక్ కోసం చూస్తుంది ఇంజనీరింగ్కి వెళ్తాయి. దేవుడు చెడగొట్టండి. మా అయ్యగారు ఏంటి సుజాతను అన్నాడు, కలెక్టర్ అయిద్దంట సుజాత. చదువు రాకపోయినా చదువు రాదు అన్నవాడే కలెక్టర్ అవుతారంట. నిజమే ఆ మాట. బాగా చదువుతారు అన్నవాడు చదివే ఉంటాడు, పెద్దైనా చెడిపోతాడు. చదువుకోకుండా ముద్దుళ్ళలో ఉంటారే 10th దాకా. 10th దాటిని కానీ వాళ్ళకి బ్రెయిన్ మిచ్యూర్ అవుతుంది, వాళ్ళు తెలివిగా ఉంటారు, జ్ఞానంగా ఉంటారు. ఏడుతా కదా, జ్ఞానంగా ఉండి బాగా చదివి ఉరుతులుతారు కొంతమంది, అవును కదా. అలాగే ఈ సుజాత 10th పాస్ నేను ఇప్పుడే సాక్ష్యం చెప్పింది. మీరు కొంతమంది నెల ఆ పిల్ల సాక్ష్యం, చక్కని సాక్ష్యం చెప్పింది. మరి ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆ పిల్లలు దీవించురు గాక. మరి అట్లాగే ఆ పిల్ల మరి ఇంటర్మీడియట్ పిల్లలు చెడగొట్టాలని చూస్తే దేవుడు ఆ పిల్లలు కాపాడాడా లేదా? ఆ పిల్ల పేరు కల్పన. ఆ పిల్ల కూడా చక్కగా సెట్ అయ్యి బీటెక్కి వెళ్ళబోతుంది. అట్లాగే మన పిల్లల కోసం ముందు ఆడవాళ్ళు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసుకోవాలి. ఆడపిల్లల కోసం, మగపిల్లల కోసం మొదలు జాములు లేచి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒక చిన్న పిల్ల నయమాన కుష్ఠవ్యాధి వస్తే ఆ ఇంట్లో ఒక బలవంతంగా ఈ పిల్లలు ఎత్తుకుపోయారు. ఎక్కడికి ఎత్తుకెళ్ళారు? వాళ్ళు మన యేసై ఉన్న దేశంలోకి వచ్చి యుద్ధం చేసి ఆ బుడపిల్లను పట్టుకెళ్ళి వాళ్ళ దేశంలో పెట్టుకున్నారు. సిరియా దేశంలో పెట్టుకుంటే ఆ బిడ్డపిల్ల మౌనంగా ఉందా? దేవుడిని చెబుతుందా? దేవుడి గురించి చెబుతుంది. అంటే అలా ప్రార్థన చేస్తుందనే అర్థం. ఆ పిల్లలకు చెడు లక్షణాలు ఉన్నాయా? లేవు. మన నడకను బట్టి మన పిల్లలు ఉంటారు. మనం ఏది చేస్తే మన పిల్లలు అది చేస్తారు. అందుకే మనం ఏం చేయాలి? పిల్లలకి ప్రార్థన నేర్పాలి. పిల్లలు చక్కగా ప్రార్థన చేసి చదువుకోవడం నేర్పాలి. ఆ బుడపిల్ల చెప్పింది, అక్కడికి వెళ్ళి ఆయా షోమ్రోన్లో మా ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి, మీ కుష్ఠవ్యాధి పోద్దని చెప్పింది ఆ బుడపిల్ల. ఆ మాటలు నమ్మాడా లేదా? యజమానురాలు నమ్మిందా? నమ్మి భర్త దగ్గరికి వెళ్ళి భర్తకు చెప్పింది, అయ్యా షోమ్రోన్లో ప్రవక్తున్నాడంట, అక్కడికి వెళ్తే నీ రోగము తగ్గిపోద్దంట, ఎల్లయ్యానంటే ఈయన గబగబా రాజుగారికి చెప్పాడు, సిరియా రాజుకి వెళ్ళి. ఈయన సైనికాధికారి. నయమాన్ అనేవాడు ఎవరమ్మా? సైనికాధికారి. ఏ దేశానికి సైనికాధికారి? సిరియా దేశానికి. అందరూ అనాలి, సిరియా దేశానికి సైనికాధికారి. నయమానికి ఏ రోగం ఉంది? కుష్ఠరోగం. నయమాన్ భార్యకి సాక్ష్యం చెప్పింది ఎవరు?
ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఈ పిల్ల సాక్ష్యాన్ని యజమానురాలు నమ్మి భర్తను ఎక్కడ పంపింది? షోమ్రోనుకి పంపింది. షోమ్రోనుకి వచ్చేటప్పుడు రాజుగారు ఉత్తరం రాశాడు. రాజుగారికి, ఏ దేశం రాజుగారికి? ఇశ్రాయేల్ దేశం రాజుకి ఉత్తరం రాశాడు. మా సైనికాధికారి వస్తున్నాడు, మీ ఊర్లో పాస్టర్ గారు ఉన్నాడంట కదా, ఆయన చేత ప్రార్థన చేయించి మా నయమానికి స్వస్థత కలిగేటట్టుగా చెయ్యి అన్నాడు. రాజుగారు లేదు, గబాబా గుడ్లన్నీ చింపుకొని నా మీద యుద్ధానికి వస్తున్నాడు, మనుషుల్ని బతికించడానికి చంపడానికి నేనేమన్నా దేవుడినా అంట గుడ్లన్నీ చింపుకొని ఏడుతున్నాడంట రాజు. ఈ సంగతి ఎలీషా ప్రవక్తకి తెలిసింది. ఎలీషా ప్రవక్త విని, ఏమయ్యా రాజు అయితే అయ్యావు నువ్వు, నీ కోసం ఏమన్నా వస్తున్నారా? నా కోసం కదా వస్తుంది. దేవుడు ఏం చెప్పాడు, అక్కడ స్వార్థ ప్రకటింపజేశాడు, ఆయన వస్తున్నాడు కదా, వచ్చేవాడు రాని రాదు అని అంటే అప్పుడు ఆ విషయం చదువుతాం చూడండి, ఏమన్నాడో చూద్దాం. 8వ వచనం చదవండి. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్తీకుడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా ఎద్దుకు రానిమ్ము రాజులకు వర్తమానం చేసెను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంట ద్వారమున ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారు స్నానం చేయను, ఈ ఒళ్ళు మరలా బాగా నీ శుద్ధుడగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతను నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుకొనని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అవనాయును, ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధినొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయారు. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయనని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధులము కమ్మనే మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతని పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయన. దేవుడు స్తోత్రం చెప్పడు గట్టిగా. హల్లెలూయా. నమ్మితేనే కార్యం జరిగేది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైందంటూ ఏది లేదు. నయమాను నమ్మాడు. ముందు నమ్మలా. పాస్టర్ గారు వచ్చి నెత్తిమే చెయ్యేసి రోగం ఉండసారి చెయ్యేసి ఇట్ట అనాలి కదా. ఏం పాస్టర్ గారు అయినా నేను గేట్ కాడ ఉండగానే పోయి యోర్దాన్లో మురుగు అంటాడండి. యోర్దాన్ నీడంతా మురికి నీళ్ళు, నాకు అసలే డిసీజ్ ఉంది, నా చర్మం మీద వ్యాధి ఉంది, ఆ వ్యాధికి ఆ మురికి నీళ్ళు తగిలితే రోగం పెరిగిపోతుంది కానీ ఎక్కడ తగ్గుద్దా అని కొనుక్కుంటున్నాడు. పక్కన ఉన్న దాసులు అన్నాడంట, ఆయన 1 కోటి రూపాయలు పంచమంటే పంచుతావుగా? ఆయన అట్టాంటికి ఏం చెప్పలేదుగా. ఊరినే నెలలో మునగమన్నాడు. ఆ మునిగితే ఏమైందంటే, పదండి వెళ్ళి మునిగొద్దాం, ఊరికే 7 సార్లు మునుగు పోతే పోయిందని తీసుకెళ్తే మొదటిసారి మునిగి లేచి చూసుకున్నాడంట. ఒకసారిగా చూసుకుంటున్నాడంట. ఆ శరీరం నా మార్పు వచ్చిందా? ఏమి రాచి మీ మాటిని వచ్చాను నేను. రెండోసారి మునిగాడు, కోపంగా చూస్తున్నాడు వెనక. ఒళ్ళు చూసుకుంటే ఎంత కూడా మార్పు లేదు. 3వసారి మునిగాడు, ఒళ్ళంతా చెక్ చేసుకుంటున్నాడు, ఒక్క రవ్వన్న తేడా లేదు. 4వసారి మునిగాడు, ఎంత కూడా చేంజ్ లేదు. 5 మునిగాడు, 6 కూడా అయిపోయినాక ఒళ్ళంతా చూస్తే ఎంత కూడా ఛీ నీ మాటలిని మురుక్కాల్లో దిగారు. నేను ఏం దైవజనుడు, మీ దైవజనుడు ఒక్క రవణ మార్పు కనపడాలి కదా. రోగం పోయేటప్పుడు ఒక్క రవణ మార్పు ఉందా? ఈ లోపలే దేవుడు నీళ్ళలో దేవదూతను పెట్టించాడు. 7వ మారు మురిగాడయానికి నయమాను ఒక్కసారి కోపంతో అసహనంతో చీ పని జరిగిందా పోడా వీడు మాటలు వచ్చానని కోపంతో నీళ్ళలో ఒక్కసారి స్పీడ్గా ఉండడానికి కిందకి వెళ్ళాడు. నీళ్ళలోకి వెళ్ళాడు, బయటికి రావట్లే. 5 నిమిషాలైంది. ఏం జరుగుతుంది లోపల? పరిశుద్ధాత్మ దేవుడు దేవదూత వలె లోపలికి వచ్చాడు. నయమాను తాకాడు. నయమాను ఒంటిని స్పర్శిస్తున్నాడు దేవుడు. ఆ నయమాను కుష్ఠవ్యాధి పోవడానికి లోపల పరిచర్య చేసేసి వస్తున్నాడు నీళ్ళలో దేవుడు. ఆ నీళ్ళలో ముట్టుకోగానే ఒళ్ళంతా ఉన్న అట్టలట్లుగా ఊడిపోయిన శరీరం అంతా బాగైపోయి పసిపిల్లల దేహంలాగా అయిపోయి పైకి లెగిసి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసుకుంటే శరీరం అంతా పసిపిల్ల దేహం అయిపోయిందట. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమని అననయ్యా. నీ రోగం ఏదైనప్పటికీ, అది షుగర్ అయితే జీవితకాల రోగం పోదమ్మా అంటున్నారు. బీపీ అయినా జీవితకాల రోగం పోదు, బిళ్ళ వేసుకునేది తగ్గుద్ది. థైరాయిడ్ పోదమ్మా, థైరాయిడ్ బిళ్ళ ఎత్తినా తగ్గుద్ది. ఇవన్నీ ఉట్టి మాటలు. నా దేవుడు తీసేయాలనుంటే రేత్రి జబ్బు షుగర్ వ్యాధిని నిమిషంలో తీసేసాడు. ఒక అమ్మాయి 7 రోజులు ఉపాసం ఉందంట. అయ్యా
నాకు ఇష్టంగా హ్యాండిల్ పెట్టావో నాకు తెలియదయ్యా, నేను తప్పు చేసి ఉంటే నా తప్పుని క్షమించు, నా పాపాలన్నీ కడిగివేయి ప్రభా, నా దోషాలన్నీ కడిగివేయి ప్రభా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి అని ఏడ్చిందంట. ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులు? 7 రోజులు ఏడ్చిందంట. సీత లోపల నా ఖాళీ ఉంది, లోపల ఏడ్చిందంట, బాగా ఏడ్చిందంట. ఏడ్చి 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 దేవుడి పాదాలు పట్టుకుంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, దేవుడి కంట అసాధ్యమైన ఏమైనా ఉన్నాయమ్మా? ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. ఏడుస్తూ ఉంటే 5 రోజులు అయిపోయినాక కళ వచ్చిందంట. ఏమని కళ వచ్చిందో తెలుసా? ఎవరో రక్తాన్ని అంతా లోపలికంట, ఆ రక్తం ఉంటుంది కదా ఒంట్లో, ఆ రక్తం అంట లోపల పారుతూ ఉంటే రక్తాన్ని అంతా తీయేసి కొత్త రక్తం ఎక్కిస్తున్నారంట కళ్ళలో. సూదులతో రక్తాన్ని లాగేసి కొత్త రక్తాన్ని లోపల పోతారంటే ఎవరో మరి. ఆ కళ వచ్చిందంట. అమ్మో ఇదేంటి కళ వచ్చింది, రక్తాన్ని తీసేయడం అంటే నేను 7 రోజులు ఉపవాసం ఉన్నాను కదా, రక్తం అంతా అయిపోయింది అనుకుంటా నా ఒంట్లోది. అయ్యో రక్తం తీసేయబాకయ్యా, రక్తభేది సమస్య వస్తుందయ్యా, రక్తహీనత వస్తే రోగాలు వస్తాయి అంటారయ్యా, ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా అని ఏడుతున్నాను. షుగర్ లేదు కదా, ఆ రక్తం అంతా తీసేయడం ఏమో తెల్ల పొద్దున లేకపోతే భలే హుషారు ఉందంట. ఎప్పుడు చీకటితోనే ఆకలితో తప్పకుండా మనిషికి అసలు హుషారు ఉందంట. చీకటితో లేచి పని చేసుకోబోతుంటే యాక్టివ్గా ఉందంట. బెళ్ళేసుకోబోతే అవట్లేదంట, అంత హుషారు ఉందంట. బెళ్ళేసుకొని పని చేసుకుంటా ఉంటే ఎవరోనంట చిన్న స్వరం వినపడుతుందంట. 7వ రోజున నువ్వు ట్యాబ్లెట్ వేసుకో అక్కర్లేదు. ఏమని స్తోత్రం చెప్పండి. అయ్యా షుగర్ బెడ్ వేసుకోవద్దని అంటున్నావా? వేసుకోవద్దా? నేను వేసుకోవక్కర్లేదు. వెళ్ళేసుకోవడం మానేసింది. 15 రోజులు అయిపోయింది. 7 రోజుల ఉపవాస ప్రార్థన అయిపోయినా 15 రోజులు అయిపోయింది. 15వ రోజుకి వెళ్ళి పరీక్ష చేర్చుకుంది. పరీక్ష చేపితే ఎవరో మనకి షుగర్ ఉందని చెప్పింది. ఎవరు చెప్పింది? నీకు దొంగ సర్టిఫికేట్లు ఇస్తున్నారు డాక్టర్లు నమ్మాక. అయ్యో నాకున్న మాట నిజమేలే కానీ నా దేవుడు నన్ను స్వస్థపరచడయ్యా డాక్టర్ గారు అని చెప్పినాను. దేవునికి స్తోత్రం కలగడు కాక. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనవి ఉన్నాయా? ఆయన నమ్మితే కార్యం చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? అందరికి స్వస్థత ఎత్తాడా ఈడ? అది షుగర్ వ్యాధి అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, ఈ కుష్టి వ్యాధికి ముందు ఉంది ఆ రోజుల్లో. ఈ నయమానికి వచ్చిన కుష్ఠవ్యాధి పోవడానికి కుష్టి వ్యాధికి ముందుంటే ఒక గొప్ప రోజుగారు సైనికాధికారి ఎన్ని మందులైనా వాడతాడుగా. ఎరా మందులు మరి లేకేగా నాన్న, అవునా? మరి లేకేగా ఆ వ్యాధి పెరిగిపోయి బాధపడుతున్నాడు. మరి ఇప్పుడు చెబుతున్నా మీతో, ఏ వ్యాధి అయినప్పటికీ దేవుడు తీసేది. అది ఎట్టి వ్యాధి అయినప్పటికీ, అవునా? నయమాను కుష్టి వ్యాధి పోయినాక నయమాను ఏం చేశాడు చూడండి, చదవండి తొందరగా ముగించేసుకున్నాం. 15వ వచనం చదవండి. అప్పుడు అతను తన పరివారంతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలులో తప్ప లోకంలో ఎక్కడా దేవుడు లేడు. షడ్రక్ మిషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు, అగ్ని వాసనాలకు అంటకుండా అగ్నిలో తిరుగుతున్నప్పుడు, 4వ వ్యక్తి వాళ్ళతో పాటు తిరుగుతున్నప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడు? అయ్యా మీరు అందరం జీవం కలిగిన దేవుని సేవకులారా, లోపల నుంచి మీరే బయటికి రండి అయ్యా, మిమ్మల్ని మేము తీలేం కానీ మీరే రండి అయ్యా బయటకంటే. బయటకు వచ్చారుగా. వచ్చినాక ఆ వాసన చూస్తే అగ్ని వాసన అయినా ఉందా? పొక్సూరు వాసన వచ్చిందమ్మా? ఏమీ లేదు. ఎందుకు వాళ్ళు స్వస్థత పొందుకున్నారు? ఎవరు స్వస్థపరిచారు? ఎవరు ఆయన్ని కాపాడింది? దేవుడే. అగ్నిగుండంలోకి వెళ్ళాడు నీ దేవుడు. అగ్నిలోనూ ఉంటాడు దేవుడు, నీళ్ళలోనూ ఉంటాడు దేవుడు, ఆకాశంలోనూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీ తండ్రి ఉన్నాడు. యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. అక్కడ కూడా ఉన్నాడా లేదా? ఉన్నాడా? చేప కడుపులో నుంచి కాపాడబడ్డా? అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చినాక నెబుకద్నెజర్ ఏమన్నాడు తెలుసా? అయ్యా జీవము కలిగిన దేవుని సేవకులారా రెండయ్యా అని వాళ్ళకి నమస్కారం చేసి, మీ దేవుడే దేవుడు. మరి ఇప్పుడు నీ దేవుడే దేవుడు. ఈ లోకంలో దేవుడు లేడు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సృష్టిని సృష్టించిన దేవుడు మన దేవుడు. ఎక్కడైనా కానీ ఎవడైనా దూషిస్తే వాడు తుత్తునీరుగా చేయబడతాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే బాగానే ఉంటున్నాము. తాగి వచ్చి ఒకడంట ఏమేసయ్యా ఫోటో మీద చెప్పులు ఇస్త్రీ పెట్టాడంట. జాగ్రత్తగానండి. తాగి వచ్చి భార్య ప్రార్థన చేస్తుందని చెప్పులు ఇస్త్రేసాడంట, మూసాడంట. ఏమేసయ్యా మనకేమిచ్చాడు కూడా బూతులు అనకూడదు అలాంటివి అన్నాడంట. భార్య ఉందంట, అయ్యా కళ్ళు పోగొడతాను, ఊరుకోయ్యా, ఆయన క్షమించే దేవుడు, వదిలేయ్యా, తిట్టబాకయ్యా, తాగితే తాగావు, ఎసైనా అనబాకయ్యా అని అంటున్నాను. నీకెవడునే పాస్టర్ డబ్బులు కాజేటాయి దైవజనుడు, ఆ పాస్టర్ దొంగ పాస్టర్లు అని చెప్తున్నాను. ఇవన్నీ అయిపోయినాక తాగి అరైతే నిద్రపోయాడుగా. తెల్లారగట్టకంట ఆ దొంగకు కూడా దేవుడు ప్రత్యక్షత అవుతాయి, గుర్తుపెట్టుకోండి. దొంగడితో కూడా దేవుడు మాట్లాడతాడు. దొంగడితో కూడా మాట్లాడతాడు. మీకు తెలిసేది లేదు.
సౌలు పౌలుగా మార్చబడటానికి దమస్కు మార్గంలో పడగొట్టినప్పుడు దేవుడు మాట్లాడాడుగా సౌలుతో మాట్లాడాడుగా, సౌలా నన్ను నేల నువ్వు హింసిస్తావు అన్నాడుగా. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఉందా లేదా? అంటే దొంగలతో కూడా దేవుడు మాట్లాడతాడుగా, ఆయనకు అవసరమైతే మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. చెప్పులు ఇసిరిసిరి కొట్టినోడు ఆ రేత్రి పడుకొని నిద్రపోతుంటే తెల్లారి గంటకి దావీదు లేచి నా పని చేతి కానీ బయలుదేరు అన్నాడు. అమ్మో ఏం పని ఏంది, నేనేం పని అని తాగిన మొత్తం అంతా దిగిపోయి మళ్ళీ ఏమన్నా పడుతుంది, మళ్ళీ తిరిగి పడుకున్నాడండి. దావీదు లేవయ్యా, లే, నువ్వు పని చేస్తావా లేకపోతే నీ ప్రాణం తీసుకోమంటావా? 2 సార్లు అయిపోయింది. 3వసారి మళ్ళీ ఎలుగులు కొడుకు మళ్ళీ వచ్చినాడు. 3 సార్లు పిలిచినాక అమ్మాయి నాకు భయం వేస్తుంది. అక్కడ నుంచి ఒకటే కేకలే, దావీదు లేచి నా పని చేయి అని 3 సార్లు కేకేచారు. ఎవరు నాకు భయం వేస్తుంది, లేమని లేపుకున్నాడు. అమ్మో యేసయ్య నేను కోరుకుంటున్నాడయ్యా, దుర్మార్గుడు అయినా నిన్నే కోరుకున్నాడయ్యా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం పద అని పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే దావీదులాగా దేవుడు నిన్ను కోరుకున్నట్టున్నాడు. దుష్టుడివి, నువ్వు దుర్మార్గుడివి, తాగుబోతోడివి, నువ్వు కావాల్సి వచ్చే ఆయనకి నువ్వేం పని చేస్తావురా బాబా, నిన్ను కోరుకున్నాడు ఏంట్రా బాబా, నా కొడుకుని కోరుకోకూడదు అని ట్రైనింగ్ ఇప్పించాను. ఆడికి బిషప్ ట్రైనింగ్ ఇప్పించాను, ఆడికి 15 లక్షలు పెట్టి బిషప్ ట్రైనింగ్ ఇప్పించాను. నా దేవుడు కళ్ళ అట్ట పేరు పెట్టి పిలవాలని నేను ప్రార్థన చేసుకుంటున్నా. నా కొడుకు పేరు పెట్టి ఒక్కసారి కూడా పిలవట్లేదు దేవుడు. నిన్నే అంట దుర్మార్గుడు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు అని పాస్టర్ గారు అంట పిలిచి వాడి కోసం మోకాళ్ళు ఎత్తి అన్నాడంటే దేవుడు దర్శనంలో వస్తాయి అంట. పాస్టర్ గారు అన్నాడంటే లేచి అతను అభిషేకించి అతని కోసం 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పేరు మార్చు, ఇతని పేరు ఈ రోజు నుంచి ప్రత్యేకంగా పేరు మార్చు. ఆ పేరు దావీదు కాదు, నేను పెడుతున్న పేరు అబ్రహాం అన్నాడండి. అబ్రహాం అని పేరు పెట్టి 7 రోజులు ఉపవాసం ఉంచి అతని కోసం ప్రార్థన చేస్తే అతనికి ఆత్మను పెట్టాడంట. ఆ మోట అతనేంటో ఎవరింటికి వెళ్తే అక్కడ కార్యం జరిగిపోతుంది, ఎవరు మేము చేయొద్దు వాళ్ళ స్వస్థతలు వస్తున్నాయి. ఒరే నువ్వు తాగుపోతాడు అయితే బయలుదేరేవంట ప్రార్థనకి. నిన్న దాకా బూతులు తిట్టావు కదరా, దేశాల మీద పడి ఏసైని బూతులు తిట్టావు కదరా, ఉమ్మూసావు కదరా. దేవుడు కోరుకుంది ఎవరన్నా తెలుసా? వద్దు అనుకున్నవాడు తీసేసిన రాయి ఆయన కావాలి. గుర్తుపెట్టుకోండి, ఎవడైతే వద్దు అనుకుంటారో వాళ్ళే కోరుకుంటాడు నా దేవుడు. ప్రత్యేకంగా బిషప్ ట్రైనింగ్ చేసి నా కొడుకును ఆడుకుంటే పాస్టర్ గారికి ఏమైనా సమాధానం చెప్పాడు దేవుడు? దుష్టుడు చెప్పులు ఇసిరేసి తాగుపోతాయి తిరుగుపోతాయి నోటి దేవుడికి కావాల్సి వచ్చాడు. ఆయన పరిచర్య చేస్తంటే ఊరు ఆయన చెప్పాడంట, నువ్వు ఎక్కడ కాదు నాయన పరిచర్య చేయాల్సింది, దొంగల మధ్యలో పరిచర్య చేయాలి, తాగుబోతుల మధ్యలో పరిచర్య చేయాలి. బయలుదేరా. తాగుబోతాడు ఎట్టుంటాడు ఆయన తెలుసుగా, ఎరా దొంగతనం చేసాడు ఎట్టుంటాడు ఆయన తెలుసుగా. తాగుబోతులు దగ్గరికి వెళ్ళి డ్రింక్ బార్ షాప్లోకి వెళ్తున్నాడు. ఒరే మనోడు బార్ షాప్లోకి వెళ్ళాడు, వీడు భారతదేశం పొందాడంట, స్వార్థ చదువుతున్నాడంట. అంటే తాగటం మొదలేసిన దగ్గర కూర్చోవటం. ఒరే నీ దండం పెడతా, తాగుబాకలా తాగి నాశనం అయిపోయాను, నేను నా ఏసై పిలుచుకున్నాడు నన్ను, అయ్యా పిల్లలు ఎడుతున్నారా, ఒరే నా వల్ల నా కుటుంబం నాశనం అయిపోయిందిరా, అట్టయిందిరా బార్ షాప్లో 10 మందిని మార్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. స్వార్థ అంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? ఎక్కడ ఏ విధంగా నేను వాడుకుంటాడో నీకే తెలియదు. ఎక్కడ అవసరమా నువ్వు ఈ రోజున దేవుడు నిన్ను కోరుకున్నాడే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు కోరుకుంటాడంటే ఆయనకి చేసిన వాళ్ళే కావాలి, పాడైపోయిన వాళ్ళే కావాలి. ఎందుకంటే పాడుకోలు చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్న మాట కుదిరితే వాళ్ళకి అన్నీ తెలిస్తే. అందుకని మీతో చెప్తున్నా, ఎవరైతే దీనుడై గడగడ వణుకుతూ దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ఈ నయమాను దేవుడి దగ్గరికి వచ్చి ఎవరిని చూసారా, జీవము కలిగిన దేవుడు ఈయనే. చదవండి ఒకసారి ఆ మాట 15 వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. అప్పుడు తమ పరివారంతో కూడా అతని ముందర నిలిచి చిత్తగించుము. దేవుడు తప్ప లోకమంతటి యందున మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొక్క బహుమానం తీసుకురవలదని అతనితో చెప్పగా, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొను అని చెప్పాను. నయమాను అతని ఎంతో బతిమాలను అతను ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను ఇతను అర్పింపను. 2 కంచర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసులైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమోనుగుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమోనుగుడిలో నమస్కారం చేసిన ఎడలా రిమోనుగుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసులైన నన్ను క్షమించునుగా కానీ నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతను ఎలీషా ఇద్దరు నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. గట్టి చెప్పాలి.
డబ్బులు ఇన్ని ఉన్నాయి ఆయన దగ్గర. వెండి ఉంది, బంగారం ఉంది, డబ్బు ఉంది. పాస్టర్ గారి మాట ప్రకారంగా స్వస్థ వచ్చింది. ఆయన ఏం చేయబోతున్నాడు? అదంతా ఎవరికి ఇవ్వబోతున్నాడు? పాస్టర్ గారికి. తీసుకయ్యా ఈ వెంట అంతా తీసుకో, ఈ బట్టలన్నీ తీసుకో, ఈ డబ్బు అంతా తీసుకో అంటే నయమానుకు తెచ్చిన డబ్బు కానీ అదంతా తీసుకోమని అన్నాడా? తీసుకోవద్దన్నాడా దేవుడు ఎలీషాని? తీసుకోవద్దన్నాడు. ఎందుకు తీసుకోవద్దన్నాడు? ఆ డబ్బు అంతానంట రిమ్మోను గుళ్ళో దేవతకు మొక్కి బలి అర్పించిన డబ్బు అంటది. అది తీసుకుంటే నీకు దరిద్రం పెట్టుకోవడదే. ఎలీషా నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదు. నిజమే, కొంతమంది కానుకిచ్చినప్పుడు తీసుకోవద్దు అంటాడు దేవుడు. ఎందుకు తీసుకోవద్దు అంటాడంటే అపవిత్రమైన కానుక దేవుడికి చెల్లించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. వ్యభిచారంతో సంపాదించిన డబ్బు దేవుడికి ఇవ్వకూడదు. దొంగతనం చేసిన డబ్బు దేవుడికి వేయకూడదు. వినాలి, బాగా వినాలి. ఇంకా మోసం చేసిన డబ్బు, కొంతమందిలో మోసం చేస్తారు. మోసం చేసిన వచ్చిన డబ్బు కూడా దేవుడికి ఇవ్వకూడదు. నా దగ్గర 1,00,000 పైన ఉండయి, నేను ఇచ్చేస్తా బంగారం గొలుసు గాజేసిందంట. 10 లక్షలు వచ్చినాయంట. మీకు 10 సంవత్సరాల గొలుసు అంట. ₹1,00,000 పాస్టర్ గారికి ఇస్తానని తిరుగుతున్నాను రోజు. దోషం పోద్దని పాస్టర్ గారికి ₹1,00,000 ఇస్తానయ్యా, బాగా మనం ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ఇచ్చేటప్పుడు తీసుకోవచ్చు తీసుకోకూడదని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే గొలుసు కనపడుతున్నాను. ఏందయ్యా గొలుసు కనపడ, గొలుసు కొనుక్కోమని చెప్పినప్పుడు బాకే అన్నాడండి. 2వ రోజు వచ్చిందంట. గొలుసు అంగన్వాడి దగ్గర అమ్మకం చూపించాడండి. అక్కడ 10 లక్షలు క్యాష్ రావడం చూపించాడండి. చూపించి ఈ డబ్బు 10 లక్షలకి అమ్మేసావు కదా గొలుసు, నువ్వు గొలుసు అమ్మేసావు కదా అన్నాడు. అయ్యో పాటలో నీకు తెలుసు, ఎవరు అనుమాకయ్యా, తిరుగుతున్నాను చంపేస్తారయ్యా, తీసుకొయ్యా ₹1,00,000 వెళ్ళిపో, నాకు అక్కర్లా, నువ్వు చర్చికి కూడా రావద్దు, నువ్వు చర్చికి రావద్దు, నేను ఎవరితోనూ అన్నాను, నువ్వు వెళ్ళిపో, దేవుడికి శిక్షకు నువ్వే గురవుతావు అని అంటే వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి ఏసయ్యా శాపం నా పిల్లల మీదకి నా మీదకి రాని పాకయ్యా, ఆ గొలుసు కొన్న అమ్మాయి అంట, ఆ గొలుసుకు పోయిన అమ్మాయి ఊరి వచ్చి చచ్చిపోయిందంట. గొలుసు ప్రాణహత్య వచ్చిందా లేదా నీ మీదకి? ఒకళ్ళ సొమ్ము తీసుకోవడం వల్ల ఆ కుటుంబం ఆరిపోయింది. అక్కడ తల్లి లేని పిల్లలు అనాథ పిల్లలు అయిపోయారు కదా. దేవుడు కలుగు చేసుకుంటాడు, చేసుకోవడం అనవసరంగా ఒకరు సొమ్ము తీసుకోవడం వల్ల ఆ ఇల్లు ప్రథమం అయిపోయిందిగా, ఆ ఇల్లు పెంట కుప్పగా మార్చబడిందిగా, పిల్లలు అనాథలు అయిపోయారు కదా. మరి దేవుడు న్యాయం తిరుగుతాడు, ఇప్పుడు నీకు ఖచ్చితంగా తిరుగుతాడు, నీకు బాగా తీర్చుకుంటాడు నీ మీద, అంతే అవునా కదా. దేవుడు అందుకే ₹1,00,000 కానుక ఇస్తుంటే తీసుకోమన్నాడు పాస్టర్ గారిని, వద్దన్నాడు. ఎందుకన్నాడంటే అది దొంగతనం వచ్చిన డబ్బు కాబట్టి నువ్వు తీసుకోవద్దన్నాడు. అది తీసుకోవచ్చా? తీసుకోలే. అమ్మటే కూతురు అక్కడ పంపించింది, హాస్టల్ పంపించింది కూతురు. కొడుకుని ఇంటర్మీడియట్కి చేర్చింది. కొడుకు కూతురు వెళ్ళారు, హాస్టల్కి వెళ్ళారే కానీ ఇంటికాడ ఉండలేకపోతుంది. డబ్బు ఉందని పెద్ద కాలేజీలో చేర్చింది. అక్కడ చచ్చిపోయిన పిల్లలు లేరు, వాళ్ళ నాన్నతో పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి కొట్టేస్తున్నాడు. ఆ పిల్లలు 2 ఆడపిల్లలు రోడ్డు మీద పడిపోయారు. ఆడపిల్లలు చచ్చిపోతే మగవాడు ఎంతసేపు ఉంటాడు? 2 ఆడపిల్లలు నాకెందుకు అనుకుంటాడు? వాళ్ళ అమ్మమ్మ తాతలు లేరు. ఆ పిల్లలు అనాథలు అయిపోతే, ఆ పిల్లలు రోడ్డు మీద ఉంటే ఆ పిల్లల్ని ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు అందరూ. మా పెద్దలు ఆడపిల్ల, అసలు మనం తీసుకెళ్తే ఆ పిల్లలకి ఏదైనా అయితే మన మీద అంటారని ఆడపిల్లలు ఊరు పట్టుకోవట్లేదు. అప్పుడు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు అనాథ శరణ్ ఆయన ఫోన్ చేశారు. అయ్యా మా ఊర్లో 2 పిల్లలు అనాథలు అయిపోయారయ్యా, ఎట్టగొట్టాడు, తీసుకెళ్ళి మీ అనాథ శరణ్ ఆయన చేర్చుకోండి అయ్యా అని బ్రతిలాడతాడు. వ్యాన్ వేసుకుని వచ్చారు. వీళ్ళకి ఎవరు లేరంటే వాళ్ళ నాన్న ఉన్నాడయ్యా, వాడు తాగుబోతుడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు, నేను పిలిపిస్తాను అటు చేసి సంతకాలు పెట్టించుకున్నాంటే, అరే నీ పిల్లల్ని అనాథ శరణానికి చేస్తున్నావు రాక సంతకం పెడతానంటే డబ్బులే అంటారు నాకు అని వచ్చి డబ్బులు ఇస్తే సంతకం పెడతానంటే 5,000 ఇచ్చి సంతకం పెట్టించుకొని ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లల్ని కోటీశ్వరులు పెంచుకోవడం తీసుకున్నారంట. చెరొక పిల్లల్ని తీసేసుకున్నారంట. పిల్లలు లేనాడు కోటీశ్వరులు తీసేసుకున్నారంట. వాళ్ళు 10th ఎవరు వచ్చారో పెంచుకోవడానికి 2 వచ్చేసారంట. కారులు వేసుకొని మాకు కావాలి ఈ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారంట. కంప్లీట్గా అథారిటీగా రాసేసుకొని వాళ్ళ ఆస్తులు ఆ పిల్లల పేరు రిజిస్ట్రేషన్ చేసి ఆ పిల్లల్ని పెంచుకోవడానికి తీసుకెళ్ళిపోయారంట. దేవుడు అన్యాయం చేశాడా? న్యాయం చేశాడుగా. ఇక అయిపోయింది ఆ చరిత్ర. అక్కడ పిల్లలు పెద్దలు చదువుతున్నారు, 10th ఎంతకో వచ్చారు. ఇక్కడ అమ్మగారి పని ఎట్టుంది? కూతురు దుబాయ్ ఎవడో ప్రేమించి తీసుకెళ్ళిపోయి దుబాయ్ షేకులు కమ్మేశాడు. కూతురు కొడుకు ఏమైపోయాడు? తాగుపోతే డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యి వాడు ఏం చేస్తాడు? ఆడికి నేను ఇట్లా వావి వరుసలే వాడు చెడిపోయి పెళ్లి కూడా లేకోకుండానే ఎండిపోయి ఎయిడ్స్ వచ్చేసి మంచంలో ఉన్నాడు. భర్త చూస్తే ఆడి కిడ్నీలు పాడైపోయి తాగి వాడు పాడైపోయాడు. ఈ అమ్మాయికి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఏది తిన్నా సరిపట్ల. ఆరోగ్యంగా ఉన్నారా? బాగున్నారు? ఇల్లంతా పాపిటి సొమ్ము తెచ్చుకున్నారు, బాగుందమ్మా.
కుటుంబం ఏమైపోయింది? ఆనందంగా ఉన్న కుటుంబం ఎప్పుడు తీసుకోబాకండి. పొరుల సొమ్ము పాము వంటిది. ఆ పొరుల సొమ్ము ఎప్పటికైనా కాటేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన కష్టార్జితంతో మనము బ్రతకాలి. ఇప్పుడు మన పిల్లలు ఆశీర్వదించబడతారు. ఇక్కడ నయమాన్ తెచ్చిన డబ్బు పాస్టర్ గారు తీసుకున్నాడు. నాకు అక్కర్లేదన్నాడా లేదా? అక్కర్లేదా నాకు? అయ్యా 2 గోతాలు మట్టి అయ్యా, నేను తీసుకుని వెళ్ళిపోతానయ్యా. మా ఊర్లో రిమోట్ దేవతలు మొక్కుతున్నానయ్యా. ఆ పాపానంతా తీసేసుకొని నేను పూజించుకుంటానయ్యా. నాకు 2 గోతాలు మొన్ని అయ్యా అంటే ఇశ్రాయేల్ దేశం నుంచి మొన్ను తీసుకొని ఆయన రథంలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఎలీషా ఒక శిష్యుడు ఉంటాడు. చదవండి అక్కడ నుంచి 20 వచనం సేవకుడు గెహాజీ సిరియనుడైన కానీ యెహోవా జీవముతో నేను పరిగెత్తుకొని పోయి నయమాను కలుసుకొనుటకై పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుతున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో నా యొక్కకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవించుచున్నాడని. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని, ఏమన్నాడమ్మా? రెట్టింపు వెండి తీసుకొని 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేయగా వారి గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరకు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో అతను లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి ఎలీషా వారితో ఆ మనుషుడు తన రథమునికి నిన్ను ఎదుర్కొన్నకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను కాబట్టి నయమాను కలిగిన కుష్టు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా నుండి బయటికి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగిద్దాం. ఇది కూడా వివరించి ముగిస్తా. అన్యాయం వచ్చిన డబ్బు. పాస్టర్ గారు ఏమన్నాడు? నాకు వద్దయ్యా డబ్బు తీసుకుని వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఈ పక్కనున్న శిష్యుడైన గెహాజీ అనుకున్నాడు, ఈ పాస్టర్ గారు తిన్నాడు నన్ను తిన్నాడు, కానుకలు ఇస్తే వద్దంటాడు, ఈ పాస్టర్ గారితో చచ్చిపోతున్నాడు. ఈరు చెప్పేది ఏంది? ఆయన వెనకాల పడి రథ వెనకాల వెళ్ళి నేను తెచ్చుకుంటాను వెళ్ళని బాబా వెనకాల పడి పరిగెత్తాడు. అయ్యా ఆగండి అని వాళ్ళ ఎట్లా కొట్ల ఆ రథాన్ని ఆపాడు. రథాన్ని ఆపి మా రాజుగారు మా పాస్టర్ గారు ఎఫ్రాయిము మనం నుంచి ఇప్పుడే 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళకి సహాయం చేయాలంట, అర్జెంటుగా నీ దగ్గర నుంచి వెండి తెమ్మన్నాడయ్యా అని అబద్ధం చెప్పారు. కొంతమంది అటు తీసుకుంటారు కదా డబ్బులు, అబద్ధాలు ఆడకూడదని చెప్తున్నా మీకు. పాస్టర్ గారు చెప్పకపోయినా చెప్పానని చెప్పాడు. వెళ్ళి ఏం చేసుకొచ్చాడు? చక్కగా తీసుకొని అదంతా ఇంట్లో పెట్టుకొని 2 మణుగులు వెండి బట్టలకి ఇంట్లో పట్టుకొని ఏం ఎరగనట్టుగా పాస్టర్ గారి దగ్గర పెట్టి ఉంచున్నాడు. పాస్టర్ గారికి దివ్య దృష్టి ఉందని చెప్పే మీకు దీర్ఘదర్శి ఆయన కళ్ళు మూతుని దర్శనం కానొచ్చింది. దేవుడు మాట్లాడుతుంటాడు చెవి దగ్గరికి వచ్చి, స్వరం వినపడే లక్షణం ఉంది. మరి ఇటువంటి అప్పుడు ఆయన తెలియకుండా ఉండరా? రాంగానే అన్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నా. ఎక్కడికి వెళ్ళా, నేను ఇక్కడే ఉన్నా అని అవుతున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు నా మనసు నీతో చదవండి. ఒక్క మాట చదువున్నాను. 25 వచ్చిన మళ్ళీ చదవండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి గెహాజీ నీవు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినందుకు వాడు నీ దాసుడై నేను ఎప్పటికీ పోలేదను. అంతలో ఎలీషా వారితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకుంటూ ఆ నయమానుల కుష్టు నీకు ఇప్పుడు చెబుతున్నా. అందుకే మనం పాపం చేస్తే మనతో పాత మన పిల్లలకు వచ్చింది చెప్పాలి. మన పిల్లల మీదకి గ్యారెంటీకి వచ్చింది. నువ్వు తప్పు చేసి మానుకోరాదు, పిల్లల మీద చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 4-5 వచ్చిన చదువుతున్నాను. 5వ వచ్చిన చాలే. ఎలాగనగా దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నువ్వు